అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ఎంత ఉంటే అంతే పంచు. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన బాగా ఉన్న ధనవంతుడు కాదు. ఏమీ లేని పేదవాడు కాదు. ఏదో ఒక చిన్నపాటి రైతు అంతే. కాకపోతే అతనికి సంపాదించినది 10 మందికి పంచిపెట్టడమే గాని దాచిపెట్టుకునే అలవాటు అస్సలు లేదు. ఆ ఊళ్ళో అందరూ వాణ్ణి చానా గౌరవంగా చూసేవాళ్ళు. ఒకసారి అతను పక్కనే ఉన్న బంధువుల ఊరికి బయలుదేరాడు. దారిలో బాగా అలసిపోయాడు. ఒక పెద్ద మర్రి చెట్టు కనబడితే దాని కింద కూచున్నాడు. తన దగ్గర ఇంకా డబ్బుంటే ఎంత బాగుండు. ఇంకా ఎంతో మంది పేదలకు సాయం చేసేవాడిని కదా అనుకుంటా అక్కన్నే నిదురబోయాడు. కాసేపటికి లేచి చూసేసరికి అక్కడ నేలమీదంతా ఎక్కడ చూసినా తళతళలాడుతా బంగారు రంగులో మెరిసిపోతా ఉన్న మర్రిపళ్ళు కనబడ్డాయి. అతను చెట్టు పైకి చూశాడు. పైన మామూలుగానే ఉన్నాయి. దాంతో అవన్నీ మూటగట్టుకొని సంబరంగా ఇంటికి పోయాడు. తరువాత రోజు మళ్ళా ఆ చెట్టు కిందికి వచ్చాడు, మరిన్ని పళ్ళు దొరుకుతాయేమోనని. అలా ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని రోజులు పడుకున్నా మామూలు మర్రిపళ్ళు పడతా ఉన్నాయే గాని ఒక్కటంటే ఒక్కటి కూడా బంగారు పండు పడటం లేదు. దాంతో వాడు బాగా నిరాశపడిపోయాడు. ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక గొప్ప ముని వచ్చాడు. రైతు ఆయనకి జరిగిందంతా చెప్పాడు. ముని చిరునవ్వు నవ్వి, నాయనా, ఆ మర్రి చెట్టు అలాంటిలాంటి అల్లాటప్ప చెట్టు కాదు. చానా మహిమలు ఉన్న దేవతల చెట్టు. నీ మనసులో ఇతరులకు సాయం చేయాలనే కోరికతో నీవు పడుకున్నప్పుడు బంగారు పళ్ళు పడ్డాయి. కానీ నీవు వాటిని తీసుకుని సాయం చేయకుండా రోజూ బంగారు పళ్ల కోసం పోయావు. నీ బంగారంలాంటి మంచి మనసులో ఆశ వచ్చి చేరింది. అందుకే అది బంగారు పళ్లను ఇవ్వలేదు అని చెప్పాడు. రైతుకు వెంటనే తన తప్పు తెలిసిపోయింది. బంగారు పళ్లన్నీ అమ్మేసి అవసరమున్న వాళ్లకంతా సాయం చేశాడు. తరువాత రోజు చెట్టు దగ్గరకు పోయి, అమ్మా, నాలో ఎటువంటి దురాశ లేదు. మరిన్ని పళ్ళు దొరికితే ఒక్కొక్కనికి గాక ఊరందరికీ ఉపయోగపడేలా ఏదైనా పని చేద్దామని మాటిమాటికి వచ్చానే గాని ఆశతోగాదు. నా కోరిక మంచిదే అయితే మళ్ళా మరిన్ని పళ్ళు కురిపించు అని ముదురుకొని పడుకున్నాడు. అంతే. తరువాత రోజు పొద్దునకంతా ఎక్కడ చూసినా బంగారు పళ్ళే.